ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్భగవద్గీత ప్రథమ అధ్యాయం. పాండవులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు శంఖనాదాన్ని చేశారు. తర్వాత శ్లోకం చూడండి, 19వ శ్లోకం. సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. నభశ్చ పృథివీం చ ఏవ సహ ఘోషః ధార్తరాష్ట్రాన్ హృదయాని వ్యదారయత్ తుములో వ్యనునాదయన్. ఈ శబ్దాలు, ఈ నాదం ఏదైతే ఉందో అది ఆకాశంలోను పృథ్వీలోను అంతటా కూడాను వినిపించే విధంగా వస్తుంది. ఆ శబ్దం అనేటటువంటిది అంతటా కూడా వినిపించేలాగా వచ్చింది. సహ ఘోష. ఘోషం అంటే ఏంటి అని అంటే చాలా పెద్ద శబ్దం, అది ఇతరులకి భయాన్ని కలిగించేటటువంటి శబ్దం. వ్యదారయత్ అనగా భయాన్ని కలిగించడం. ఈ శబ్దాలు ఎలా ఉన్నాయి అని అంటే ధార్తరాష్ట్రుల యొక్క హృదయాల్లో, ధార్తరాష్ట్రానం అనగా ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులు, కేవలం పుత్రులే కాదు, పౌత్రులు, అలాగే వాళ్ళ బంధువులు, స్నేహితులు, ఆ యుద్ధంలో ఎవరెవరైతే కౌరవుల వైపు యుద్ధం చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడాను, వాళ్ళందరి హృదయాలలో ఈ శబ్దం ఎలా ఉంది అని అంటే భయాన్ని సృష్టిస్తూ ఉంది. వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు నాదం చేసినప్పటికీ కూడాను ఆ నాదం అనేటటువంటిది వీళ్ళలో కలతని సృష్టిస్తుంది. ఇక్కడ ఇంకొక అంశం ఏం చెప్తున్నారంటే, మన హృదయంలో అంటే మన అంతఃకరణ లేదా మనస్సు లేదా బుద్ధి అనేటటువంటివి రజస్సుతో కానీ తమస్సుతో కానీ కూడుకొని ఉన్నట్లయితే, లేదా చెడు ఆలోచనలతో కూడినట్లయితే గనక, చెడు ఆలోచనతో ఉన్నట్లయితే గనక, ఎదుటి వారు ఎంత మంచిగా చెప్పినా కూడాను మనకు అది ఎలా ఉంటుంది అని అంటే, మనలో భయాన్ని కల్పించేటట్లుగా కానీ, లేదా ద్వేషాన్ని కల్పించేదిగా కానీ ఈ రకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటి అనంటే, మనం గ్రహించవలసింది ఏంటి అనంటే, ఎదుటి వాళ్ళు ఏది చెబుతూ ఉన్నా కూడాను లోపం అనేటటువంటిది అందులో లేదు. లోపం ఎక్కడ ఉంది అనంటే, దాన్ని గ్రహించడంలో నాలో ఉంది లోపం అనేది. కాబట్టి మార్పు ఎక్కడ రావాలి అనంటే నాలో రావాలి. చూడండి, కౌరవులేమో అందరూ ఒకేసారిగా నాదం చేయడం వలన ఆ శబ్దాలన్నీ కూడాను భయంకరంగా ఉన్నాయి. అంత భయంకరంగా ఉన్నా కూడాను పాండవుల్లో ఎటువంటి భయము కలగలేదు. కానీ పాండవులు ఎంత చక్కగా ఒకరి తర్వాత ఒకరు నాదాన్ని ప్రారంభించినప్పటికీ కూడాను కౌరవుల హృదయాల్లో భయం అనేటటువంటిది ఏర్పడింది.
ఎందుకు అనంటే మేమెక్కడ కోల్పోతామో, విజయాన్ని కోల్పోతామేమో అనేటటువంటి భయం. ఇంకొకటి కూడా ఇక్కడ మనం గమనించవలసిందేంటంటే, కౌరవులకి అత్యాశ అధికంగా ఉంది. మేమే విజయాన్ని పొందాలి అనేటటువంటిది. ఆ కోరిక వాళ్ళల్లో భయాన్ని కలిగింపజేస్తూ ఉంది. కోల్పోతామేమో అనేటటువంటి భయాన్ని. అలాగే కౌరవులు అధర్మ ఆచరణం చేస్తూ ఉన్నారు. పాండవులు ధర్మ ఆచరణని నిలబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ధర్మాచరణని చూడగానే అధర్మం అనేటటువంటిది భయపడిపోతుంది. ఈ రకంగా మనలో ఎప్పుడైనా కూడాను ఎవరైనా ఏదైనా చెప్పినా కూడాను మనకి భయం కలిగింది, లేదా మనలో అలజడి అనేటువంటిది ఏర్పడింది అనంటే, మనం సరి చేసుకోవాల్సింది ఏదో ఒకటి ఉంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. అలా భయం కలిగినంత మాత్రాన నాలో ఏదో లోపాలున్నాయి అని చెప్పేసి ఇంకా నన్ను నేను నెగెటివ్‌గా ఆలోచించడం అని కాకుండా, సరే ఇప్పుడు నాలో ఈ తప్పు జరిగింది. నాలో ఇలా భయం కలుగుతోంది, లేదా అలజడి కలుగుతోంది, లేదా కలత అనేటువంటిది ఏర్పడుతోంది. అంటే కారణం ఏంటి? ఎక్కడ నన్ను నేను సరిచేసుకోవలసి ఉంది? అనే కోణంలో మనం ఆలోచించినట్లయితే గనక అప్పుడు మనకి సమాధానం అనేటటువంటిది దొరుకుతుంది. ఆ భయము, కలత వీటన్నింటి నుండి కూడా మనము ముక్తులమవుతాం. ఇప్పటి వరకు కూడా ఇదంతా జరిగింది. ఇప్పుడు శంకరానంద స్వామీజీ వారు కొంత వివరణని ఇస్తూ ఉన్నారు. అర్జునుడు విచారణ చేసి ఉండాలి ఈ సందర్భంలో. ఎటువంటి విచారణ చేసి ఉండాలి అనంటే, కర్మ వలన లభించేది ఏదైనా కూడాను నిత్యమా? అనిత్యమా? అనిత్యం. కర్మ వల్ల చేసేసి నిత్యం. కర్మ వలన మనము కుండను తయారు చేశాను. కుండను తయారు చేశాను. ఇది కర్మ ద్వారా లభించిందా లేదా? లభించింది. కర్మ ద్వారా లభించింది. కుండ ఎల్లప్పుడూ ఉందా, లేదంటే కుండ నశించిపోతుందా? నశించిపోతుంది. కుండ నశించిపోతుంది. కాబట్టి కర్మ ద్వారా లభించింది ఏదైనా కూడాను నశించిపోతుంది. కుండ అయితే నశించిపోతుంది, కానీ మిగతావన్నీ ఇలాగే నశించిపోతాయా అనంటే, నశించిపోనటువంటివి ఏమున్నాయి మనం కర్మ ద్వారా పొందినవి? జ్ఞానం అమ్మ. కర్మ ద్వారా జ్ఞానాన్ని పొందుతామా? అంటే మనం ఆలోచన చేయడం కూడా, అంటే మనం ఈ రకంగా సాధన చేయడం ఇది కూడా ఒక కర్మనే కదమ్మా. దీని ద్వారా జ్ఞానం పొందుతున్నాం కదా. జ్ఞానం వేరు, కర్మ వేరు. కర్మ అంటే ఏంటి? ఉత్పత్తి అనేటువంటిది జరుగుతుంది. ఉత్పత్తి కర్మ వలన ఏమేం లభిస్తాయి అనంటే, లేని దానిని నేను పొందుతున్నాను. అలాగే ఉత్పత్తి మొదటిది ఏంటి అనంటే ఉత్పత్తి. ఏదైనా ఉదాహరణ తీసుకుందాం. ఓకే. ఏమేం లభిస్తాయో చెప్తాను. వివరణ అంతా కూడా రేపటి క్లాస్‌లో చూద్దాం. ఉత్పత్తి. కుండ ఉత్పత్తి చేసినట్లుగా. నేను ఉత్పత్తి చెయ్యకుండా ఎక్కడైనా ఉత్పత్తి చేసింది రెడీగా ఉంటే నేను దాన్ని కొంటూ ఉన్నాను.
లేదా ఇంకేదైనా రకంగా నేను పొందుతూ ఉన్నాను దాన్ని. ఉత్పత్తి ఆప్యం అంటాం దాన్ని. ఆప్యం లేదా ప్రాప్యం. సంస్కార్యం ఉన్నది నా దగ్గర, కానీ అది పని చెయ్యడం లేదు. దాన్ని నేను సవరణలు చేస్తూ ఉన్నాను. కుండనే ఉంది అనుకోండి, కుండకి రంధ్రం పడింది. ఇప్పుడేం చేస్తున్నాను, దాంట్లో ఏదో పెట్టడమో లేదు అనంటే, మళ్ళీ కొంచెం మట్టేసి రాసేయడమో ఏదో ఒకటి చేస్తున్నాను. అది కారకుండా చేస్తూ ఉన్నాను. అలా మార్పులు చేయడం ఏంటి అనంటే సంస్కార్యం. వికార్యం. వికార్యం అనంటే అందులో ఒక భాగం పూర్తిగా పోయింది. దాన్ని తీసుకొచ్చి పెడుతూ ఉన్నాను. ఇలాగా కర్మ వలన పూర్తి అయ్యేటువంటివి ఈ 4 కూడాను. ఉత్పత్తి, ఆప్యం, సంస్కార్యం, వికార్యం. ఉదాహరణ రేపటి క్లాస్‌లో చూద్దాము. జ్ఞానం ఏంటి అనంటే, జ్ఞానానికి ఉత్పత్తి అనేటువంటిది లేదు. అలాగే లేనిదాన్ని పొందడం అనేటటువంటిది లేదు. సంస్కారం మార్పులు చేయడం అనేటువంటిది లేదు. వికారం అనంటే ఒక భాగాన్ని తీసుకొచ్చి పెట్టడం. ఇలాంటివన్నీ కూడా జ్ఞానంలో లేవు. కేవలం కర్మ ద్వారా మాత్రమే ఈ 4 పూర్తి చేయగలుగుతూ ఉన్నాము. కాబట్టి కర్మ ఫలితం అనేటటువంటిది అనిత్యం అని చెబుతూ ఉన్నారు. ఏ రకంగా అనిత్యం అనంటే, లౌకికంగా మనం చూస్తూ ఉన్నాము. మనం ఈరోజు కర్మ చేశాము. వైదికంగానే తీసుకుందాం. పూజ చేశాము. ఆ పూజకి ఫలితం లభిస్తుందా లేదా? లభిస్తుంది. ఈ రోజు నేను ఏదైతే పూజ చేశానో దానికి ఎంతో కొంత ఫలితం లభిస్తుంది. ఆ ఫలితం నాకు ఒకరోజు లభించింది అనుకోండి. లభించిన తర్వాత ఆ ఫలితం అలాగే ఉంటుందా? ఫలితం అయిపోతుందా? అయిపోతుంది. అంతటితో పూర్తవుతుంది. ఆ ఫలితాన్ని ఇచ్చింది అనంటే ఆ కర్మ ఇంకా దానికి ఎటువంటి సంబంధము లేదు. ఈరోజు నేను పూజ చేశాను. దాని తర్వాత దాని ఫలితాన్ని పొందాను అనంటే కర్మ ఫలితం అనేటటువంటిది నిత్యమా? అనిత్యమా? అనిత్యం అండి. అనిత్యం. దీన్ని నేను పొందిన తర్వాత ఇంకా మళ్ళీ ఇది కొనసాగడం లేదు. సింపుల్ ఉదాహరణ గనక తీసుకుంటే పెన్ను డబ్బులు పెట్టి కొనుక్కొచ్చాం. అది కర్మ. డబ్బులు పెట్టి కొనడము, వెళ్ళడము, తీసుకురావడం ఇదంతా కూడా కర్మ. కర్మ ద్వారా మనం ఆ పెన్నును పొందాము. పెన్ను ఫలితాన్ని ఇస్తుంది. ఏంటి అనంటే రాస్తూ ఉన్నాము. అది అలాగే ఎల్లప్పుడూ అదే పెన్ను రాస్తూ ఉంటామా పెన్నుతో? లేదు మాతాజీ. దాంట్లో ఇంక్ అయిపోతే అయిపోతుంది. పడేస్తాం. మనం ఎన్ని డబ్బులు పెట్టామో అంత ఫలితం మనకొచ్చింది. ఆ తర్వాత నశించిపోయింది. అలాగే మనం ఎంత కర్మ చేస్తున్నామో అంత ఫలితం లభిస్తుంది. ఆ తర్వాత నశించిపోతుంది. కర్మ ద్వారా లభించేటటువంటి ఫలితం నిత్యం కాదు. ఈ విషయాన్ని విస్తారంగా రేపు చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.